చేయబడుతుంది. సో, మీరు కూడా అస్సలు ట్రై చేయకండి. వద్దు, ఆగు, ఆయిల్ వేడి కావాలి. సో, ఈ ఆమ్లెట్‌కి కావాల్సింది ఇక్కడ రెడీ చేస్తున్నాము. ఆయిల్ పెట్టొచ్చాం బయట. ఈ మిక్చర్‌ని ఇప్పుడు బయటికి తీసుకుపోయి ఆయిల్‌లో వేద్దాం. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. చేసినావా? ఆన్ చేసినావా? ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఇట్లా ఫింగర్ పెట్టి చెక్ చేద్దాం. అమ్మో, ఆయిల్ హీట్ అయింది నిజంగానే. ఇట్లా పెట్టుకో, వేద్దాం. ఆమ్లెట్ ఇట్టేస్తారా? రెడీ అయితే పోతుంది. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ చూద్దాం. స్టవ్ మీద పెట్టేసినాము. పెన్నం కాలుతుంది, ఆయిల్ కాలింది, కానీ ఆమ్లెట్ కాలేదు. అయిందా? ఏంటి డైరెక్ట్గా ఎండలో నుంచి స్టవ్ మీదకి వచ్చానని అనుకుంటున్నారా? ఇంకా ఏం చేస్తాము, మేము ఒక 10 మినిట్స్ అలాగా వెయిట్ చేసాము, కాలేదు. ఇంకా అంతసేపు వెయిట్ చేసి ఆ ఎండకు ఉండాలి అంటే అమ్మ బాబోయ్, నరకం చూసినట్టుగానే ఉంది ప్రత్యక్షంగా. సో అందుకని చెప్పేసి ఇంకా చేసేది లేక నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో ఆమ్లెట్ తిప్పడానికి ట్రై చేస్తున్నాను, విరగకుండా. బట్ అయ్యేటట్టు లేదు, అది విరిగిపోయింది. విరిగిపోతే ఏంటి, మనం ఏమన్నా హోటల్లో పెట్టామో ముక్కలుగానే కదా తీసుకొని తింటాము, ఒకటేసారి తినే ఇంకా అని చెప్పేసి ఇంకా ముక్కలైనా కూడా అట్లాగే పెట్టేస్తున్నాను అనమాట. అది విషయము. తర్వాత వచ్చేసి ఒక ఎగ్తో మేము సరిపొట్టకుండా మళ్ళీ ఇంకో 2 ఎగ్స్ తొట్టగా 3 ఆమ్లెట్స్ వేసామన్నమాట, నాకు, మా పాపకి, మా బాబుకి. బట్ యాక్చువల్గా ఏంటంటే మా బాబు తినలేదు, నేను మా పాపకి తినేసాము, మా హస్బెండ్కి కూడా లేకుండా అయిపోయిందనమాట. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఫస్ట్ టైం ఎగ్ కొట్టేసిన ఎండ ఉంది కదా, ఆమ్లెట్లు కూడా రెడీ అవుతాయి అని చెప్పేసి మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట మాది. లేదు ఎండకుంటాము పర్వాలేదు, ఒక 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేస్తాము అనుకుంటే చెయ్యండి, ఇంకా మీ ఓపిక. బట్ నిపుణుల పర్యవేక్షణలో చేయండి, చిన్నపిల్లలు అసలు చేయకండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మా పాప ఎగ్ కొట్టి ఇచ్చేసింది, ఎంత బాగా కొట్టిందో అసలు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఏంటబ్బా పాప ఇంత బాగా అసలు హెల్ప్ చేస్తుంది అని, చిన్న చేతులతో వాళ్ళు చిన్న పని చేసినా ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. తను కూడా అమ్మ నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే అని చెప్పేసి అనింది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో పిల్లలు కూడా ఇట్లా మనకి ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటే అది అందివ్వండి, ఇది అందివ్వండి అంటే ఎంత బాగుంటుందో కదా. నాకు అందుకే ఒకటికి కాస్త 3 ఆమ్లెట్లు వేసాను అనమాట. మామూలుగా ఇంత ఎండకి ఆ కిచెన్లో ఒకటే వేయాలంటేనే కష్టము. బట్ మా పాప ఇంట్రెస్ట్ చూసి నాకు కూడా సరేలే మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కదా వేద్దాంలే అని చెప్పేసి ఒకటి, మళ్ళీ తర్వాత ఆనియన్స్ తెచ్చిచ్చింది, తర్వాత ఒకటి ఆనియన్స్తో వేసాను అనమాట. మొత్తానికి మేము చేసిన ఎక్స్పెరిమెంట్ ఇలా అయితే అయింది. ఈ వీడియోకి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్